హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ ఇవాళ మీరు వీడియోలో చూడబోయేది ఏంటి అంటే ఎగ్జిబిషన్ ఇంకా 1 వీక్లో క్లోజ్ అయిపోతుందన్నమాట. నాంపల్లి నుమాన్స్ ఎగ్జిబిషన్ చాలా ఫేమస్ కదా, ఇయర్లీ వన్స్ వస్తుంది. అది కూడా 1 మంతే ఉంటుంది. ఎందుకు ఎప్పుడు 1 మంతే పెడతారు, 3 మంత్స్ ఎందుకు పెట్టరు అనేసి నాకు తెలిసి అయితే నాకు చాలాసార్లు అట్లా డౌట్ అనిపించింది అనమాట. అండ్ నాకైతే ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. చిన్నప్పుడు మేము హైదరాబాద్కి వచ్చేవాళ్ళం అనమాట. అలాగా నాకు తెలిసి పెద్ద మమ్మల్ని 2 times 3 times తీసుకెళ్ళింది. సంక్రాంతి ఫెస్టివల్కి అప్పుడు వచ్చేవాళ్ళం అనమాట. హాలిడేస్ వస్తాయి కదా మనకి. ఆ టైంలో వచ్చినప్పుడు పెద్దమ్మ మమ్మల్ని వనస్థలిపురంలో బస్సు ఎక్కించి దాని తర్వాత నాంపల్లిలో దిగి అక్కడ నుంచి వెళ్ళి ఎగ్జిబిషన్ చూసుకొని వచ్చేవాళ్ళం. సో వచ్చినప్పుడు అలా సరదాగా ఏదో ఒకటి చూపిస్తూ ఉండేదన్నమాట. అది నాకు బాగా గుర్తుంది. సో దాని తర్వాత ఇప్పుడే అనమాట మ్యారేజ్ అయ్యాక నుమాన్స్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళడము. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా ఫస్ట్ టైం షేర్ చేసుకుంటున్నాను ఎగ్జిబిషన్కి వెళ్ళింది. అండ్ నేను ఏమేమి షాపింగ్ చేశాను, ఎవ్రీథింగ్ అంతా నేను మీతో షేర్ చేసుకుంటాను అనమాట. బై ద వే నేనైతే ఫస్ట్ టైం మెట్రోలో వెళ్తున్నాను గైస్. అసలు నాకైతే మెట్రోలో ఎక్కడ టికెట్ తీసుకోవాలి అండ్ ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి ఎక్కాలి అసలు అవన్నీ కూడా నాకు తెలియదు అనమాట. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మెట్రోకి స్టార్ట్ అయిపోవాలన్నమాట. మెట్రోకి అయితే బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను గైస్. చలో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో గైస్ నేనైతే హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసాను అనమాట. మా ఏరియాకి అదే దగ్గర. భయంగా వచ్చేసాను. ఇంకెక్కేంత వరకు నాకు భయం అట్లాగే ఉంటుంది. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో టికెట్ తీసుకున్నాక చెప్పారనమాట అక్కడ వాళ్ళు, మీరు అమీర్పేటలో మళ్ళీ గెట్ డౌన్ అయ్యి ప్లాట్ఫామ్ 2 నుంచి ప్లాట్ఫామ్ 1కి వెళ్ళాలి అని చెప్పి. ఏంద్రా ఇది డైరెక్ట్గా ఉండదా అనుకున్నాను. ఇంకా అక్కడ సెక్యూరిటీ గార్డ్ని అడిగితే అక్కడ వాళ్ళు ఈ ప్లాట్ఫామే అని చెప్పారు. ఇంకెలాగో ధైర్యం చేసి వచ్చేసానమాట. నాంపల్లి కాకుండా గాంధీ భవన్లో గెట్ డౌన్ అయ్యాను. మనకు అక్కడే ఎగ్జిబిషన్ వే అంతా కూడా చూపిస్తూ ఉంటారు. జస్ట్ అట్లా దిగగానే మనం ప్లాట్ఫామ్ నుంచి దిగి స్టెప్స్ డౌన్ అవుతానే మనకి రైట్ సైడ్లోనే మనకి ఇట్లాగా హోర్డింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇలా వెళ్తే ఎగ్జిబిషన్ వస్తుంది అని చెప్పి. సో ఎగ్జాక్ట్గానే వచ్చేసాము. అండ్ ఇక్కడ క్రాకరీ యూనిట్ అవన్నీ ఉన్నాయన్నమాట. మేము వచ్చింది గేట్ నెంబర్ 3 ఎల్లోరా గేట్. సో ఇక్కడ స్టార్టింగ్లో నాకు ఇవి మంచిగా కనిపించాయి గైస్. కలర్ఫుల్గా చాలా బాగున్నాయి అన్నమాట. ఫిక్స్డ్ ప్రైస్ చెప్పారు. అండ్ ఈ టాప్ వచ్చి 500 అంటే పైన షర్ట్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ కూడా 500 అని చెప్పారు. అండ్ నేను ఇవన్నీ ఏం అడగలేదు, బికాజ్ ఇవన్నీ ఎక్కడ చూసినా కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి, అందరూ వేసేసుకుంటూనే ఉన్నారు. ఇంకా తర్వాత అయితే నేను స్టార్టింగ్ చూపించాను కదా, ఆ టాప్ అయితే తీసుకున్నాను అనమాట. అది అరౌండ్ 800 700 ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఆ తర్వాత ఇక్కడే పక్కనే వీళ్ళ దగ్గర పంజాబీ సూట్స్ అని చెప్పి ఏది తీసుకున్నా కూడా 1000 రూపీసే అని చెప్పారు. అండ్ నో రీఫండ్, నో బార్గెన్, ఫిక్స్డ్ ప్రైజెసే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర. నేను ఎంతో ట్రై చేశాను బార్గెన్ చేయడానికి, బట్ పాసిబుల్ అవ్వలేదు. అండ్ ఇంకా బయట రాగానే ఇక్కడ ఇట్లా డ్రెస్సెస్ కనిపించాయన్నమాట. ఇప్పుడు ఇట్లా కూరలో హార్ట్స్ వచ్చి చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా, వీటిలో అయితే చాలా కలర్సే ఉన్నాయి డ్రెస్సెస్లో. ఇవైతే 600 అరౌండ్ అలా ఉంది ప్రైస్. వీళ్ళు కూడా ఏం తగ్గలేదు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇక్కడ ఇయర్ రింగ్స్ కనిపించాయి. ఇయర్ రింగ్స్ అయితే చిన్నవి 200 చెప్పారు, పెద్ద 400 చెప్పారనమాట. ఇలాగ మనము రావడానికి కార్లో కూడా పర్మిషన్స్ ఉన్నాయి. ఆర్ఎల్స్ మీరు ఎవరైనా జస్ట్ షాపింగ్ చేయకుండా అలాగా రోమ్ చేయడానికి అనుకుంటే మీరు అలాగ మంచిగా ట్రైన్లో ఎక్కేసేయచ్చు. ట్రైన్ టికెట్స్ కూడా 40 రూపీస్ అంట. అండ్ నైట్ డ్రెస్సెస్ చూసారా ఎంత బాగున్నాయో, చూడడానికి చాలా మంచిగా కనిపించాయి. నాకేమో డౌట్ అనమాట, ఎట్లుంటాయేమో తీసుకుంటే క్వాలిటీ మంచిదేనా అని చెప్పి. ఈచ్ సెట్ 500 అని చెప్పారు. అండ్ కొన్ని చోట్ల ఈచ్ సెట్ 600 కూడా ఉంది. వీళ్ళైతే 600 చెప్తూ ఉన్నారు, బట్ నేను ఇక్కడైతే కొనలేదు. ఫైనలీ ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం, ఒకవేళ క్వాలిటీ బాగుండి ఒకవేళ ఓకే అనిపిస్తే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఎందుకంటే చాలా క్యూట్గా డిఫరెంట్గా ఉన్నాయి కదా, అందుకని ఆలోచించాను అనమాట తీసుకోవాలి అని చెప్పి. అండ్ గైస్ ఫస్ట్ నేను శారీస్ తీసుకున్నాను అనమాట. శారీస్ అవన్నీ కూడా దీంట్లో చూపించలేను, సపరేట్ హాల్ చేస్తాను. బికాస్ చూసారు కదా ఇప్పుడే మనకి 20 minutes దగ్గర వచ్చేసింది వీడియో అయితే. ఇంకా అన్నీ దీంట్లో చూపించలేం కాబట్టి దాని గురించి సపరేట్గా చూపిస్తాను. ఇక్కడైతే శారీస్ చాలా బాగున్నాయన్నమాట. అన్నీ లైక్ బాగ్రూ ప్రింట్స్, హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్ అలాగే ఉన్నాయి. ఇలాంటివి జైపూర్ సైడ్ ఎక్కువ ఉంటాయి కదా, ఇలాంటి శారీస్ నాకు ఎప్పటి నుంచో తీసుకోవాలని థాట్ ఉండే. అందుకని చెప్పి ఎట్లా ప్రైజెస్ కూడా మంచిగా తగ్గిస్తూ ఉన్నారనమాట. లైక్ 2500 శారీ కూడా 1500కి అలా ఇచ్చారు. నేను మమ్మీకి అత్తమ్మకి నాకు అట్లా శారీస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. నాకు ఇలాగా ప్లెయిన్ శారీస్ లైక్ టెంపుల్స్కి ఇంట్లో వేసుకోవడానికి వాటికి బాగుంటాయి కదా డీసెంట్గా, అప్పుడప్పుడు ఫ్రైడేస్ అని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను నేను. చాలా బాగుంది, చాలా కంఫర్ట్గా సాఫ్ట్గా ఉంది. నాకు ఇలాంటి శారీస్ చాలా ఇష్టం అనమాట. దీంట్లో చాలా కలర్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట ఏది తీసుకోవాలి అని చెప్పి. అలాగే వీళ్ళ దగ్గర ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. 250 చెప్పి అరౌండ్ 150కి ఇస్తానని చెప్పారు. ఇంకా మనం బార్గెన్ చేస్తే మేబీ 100 రూపీస్కి కూడా ఇవ్వచ్చేమో 1 మీటర్.
క్వాలిటీ అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ కొన్ని శారీస్ అయితే చందేరిలో వాటిల్లో కూడా మనకి మంచిగా డిస్కౌంట్లో అయితే ఇచ్చారు. నేనైతే 3-4 శారీస్ తీసుకున్నాను ఇక్కడ. అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు చెప్పినట్టు. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందాక చెప్పాను కదా దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయని చెప్పి. ప్లెయిన్ శారీ వచ్చి సిల్వర్ బార్డర్ వచ్చింది, అది చూపిస్తున్నారనమాట. నాకైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా, రెడ్ ఉంది, ఎల్లో ఉంది, అండ్ పేస్టల్ బ్లూ, మస్టర్డ్ కలర్, అండ్ రాణి పింక్, ఇలా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. కానీ నాకైతే పిచ్చ కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. తీసుకునేది ఒకటైనా కూడా ఈ పర్పుల్ నచ్చుతుంది, ఆ తర్వాత స్కై బ్లూ నచ్చుతుంది, ఏ తీసుకోవాలో అర్థం కాలేదు. ఇవే అనమాట నేను చెప్పింది చందేరి శారీస్ అని చెప్పి. 2500 800 చెప్పి 1500కి అయితే ఇచ్చారనమాట ఈచ్ శారీ. సేమ్ దీంట్లోనే నేను మమ్మీకి ఒకటి అత్తమ్మకి ఒకటి తీసుకున్నాను. అలాగే వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ శారీస్తో పాటు దుపటాస్ కూడా ఉన్నాయి. ఈచ్ వన్ 200 అంట. అదే 500 రూపీస్కి 3 దుపటాస్ కూడా ఇస్తున్నారు. బట్ నేనైతే ఏం తీసుకోలేదు కన్ఫ్యూజన్ ఉండే. ఇలాంటప్పుడే అనిపిస్తుంది అనమాట, మనకి ఎంత మంచిగా దొరికినా కూడా ఆ టైంకి మనకి ఏం థాట్ రాకపోతే మనం ఏం కొనలేము అని చెప్పి. దాని తర్వాత ఇంకో శారీ కూడా చూపించారనమాట, ఈ కలర్ బాగుంటుంది మీరు ట్రై చేయండి అని చెప్పి. బట్ నేనైతే అన్నీ సేమ్ ప్లెయిన్గా ఎందుకు అని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఆ చందేరిలో చాలా ఇండిగో శారీస్ అలాంటివన్నీ ఉన్నాయి కదా, సో వీటిలో ట్రై చేశాను అనమాట ఇంకేమైనా తీసుకుందాము అని చెప్పి. బట్ ఇంకొన్ని చోట్ల ఏమైనా మంచిగా దొరుకుతుందేమో, ఇక్కడే ఎందుకని తీసుకోవడం అని చెప్పి నేను ఇక్కడైతే ఇంకా 3 శారీస్ తీసుకున్నాను అనమాట. బాగానే డిస్కౌంట్ ఇచ్చారు. మేబీ లాస్ట్ వీకెండ్ కాబట్టి, లాస్ట్ వీక్ ఇంకా Feb 15కి క్లోజ్ అయిపోతుంది కాబట్టి మేబీ ఆ డిస్కౌంట్ ప్రైస్కి ఏమైనా ఇస్తున్నారు, లేదంటే బేసిక్గానే వీళ్ళు తగ్గిస్తారు. నాకైతే అర్థం కాలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ చెప్పేది 25 చెప్తారు, 28 చెప్తారు. ఆ తర్వాత సడన్గా 1000 రూపీస్ డ్రాప్ అయిపోయి ఇంకా 1500కి తీసుకోండి అలాగంతా చెప్తూ ఉంటారు కదా. సో దానికి డౌట్ వచ్చి ఏమన్నా డ్యామేజ్ పీసెస్ ఏమన్నా ఉన్నాయా, ఇంకేమన్నా ఇస్తున్నారా అని చెప్పి నేను క్రాస్ చెక్ కూడా చేశాను. చాలా మంచిగానే ఉన్నాయి. సో మీరు కూడా ఎవరైనా పర్చేస్ చేసేటప్పుడు శారీ మొత్తం ఓవరాల్గా ఓపెన్ చేసి చూడండి, ఏమైనా డ్యామేజ్ ఉందా, ఏదైనా చిన్నది ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు మేబీ తక్కువకి ఇవ్వచ్చు అనేసి నాకు అనిపించింది అనమాట. కాబట్టి మీరు క్రాస్ చెక్ చేసి తీసుకోండి. ఇంకా మనకి 4 డేస్ టైం ఉంది కాబట్టి ముందుగా చెప్తున్నాను అనమాట, మేబీ వీడియో చూసి వెళ్ళే వాళ్ళకి. అలాగే ఇందాక చూశాను కదా బాగ్రూ ఇండిగో శారీస్ అని చెప్పి, వాటిల్లో ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇలా నియాన్ గ్రీన్ అని చెప్పి ఇందాక చూపించాను కదా, అలాగే చాలా కలర్స్ అయితే ఉన్నాయి. కానీ బట్ ఈ ఇండిగో శారీనే చాలా బాగుంది గాయ్స్. ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి. ఇక్కడ వీళ్ళ దగ్గర షాప్ స్టాల్ నెంబర్ లేదు కానీ, వీళ్ళకి షాప్ నేమ్ లేదు కానీ ఆపోజిట్ స్టాల్ ఉంటుంది, దాని నెంబర్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తాను.
సో గైస్ ఇక్కడ చూసారా ఎన్ని బ్యాగ్ కలెక్షన్స్ ఉన్నాయో, చాలా చాలా ఉన్నాయన్నమాట. నేనైతే జస్ట్ మీకు చూపిస్తున్నాను, ప్రైస్ కూడా అడగలేదు, నాకైతే ఐడియా లేదు ఎంత ఉంది అని చెప్పి. అండ్ ఎక్కడ చూసినా కూడా చికెన్ కర్రీనే ఉన్నాయి గైస్ ఎగ్జిబిషన్లో మొత్తంలో. చాలా చాలా బాగున్నాయి. కొన్ని చోట్లయితే 3000, 5000, 6000, 1500 చెప్పి 1000కి అలా ఇస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి ఎగ్జిబిషన్కి వచ్చాక మనం ఇట్లాంటి మసాలాస్ తీసుకోకుండా అయితే ఉండలేం కదా, అందుకని చెప్పి నేను చికెన్ది ఒకటి అండ్ వెజ్ది 2 మసాలాస్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత అయిపోతే వాళ్ళు ఒక 10 ప్యాకెట్స్ మినిమం తీసుకుంటే హోమ్ డెలివరీ కూడా చేస్తామని చెప్పారు. అలాగే ఇంకో షాప్కి వచ్చాను, దాని స్టాల్ నెంబర్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తానన్నమాట. ఫస్ట్ షాప్కి వచ్చేస్తాను కాబట్టి షాప్ది చూపిస్తున్నాను మీకు. ఇక్కడైతే శారీస్ చాలా చాలా బాగున్నాయి, నావీ బ్లూ కానీ ఇండిగో కానీ. సో దాంట్లో ఒకటి తీసుకోవాలి అనుకొని దీంట్లో కూడా ఒకటి తీసుకున్నాను అనమాట. ఈ శారీని తీసుకున్నాను, చాలా చాలా బాగుంది. ఇదైతే లైక్ 1800 అలా చెప్పి 1200కి ఇచ్చారు, చాలా వర్త్ అనిపించింది నాకైతే. అండ్ ఈ షాప్లో డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగున్నాయన్నమాట. అవైతే 1800, 2500 అలా ఉంది. సో వాళ్ళు పర్టికులర్గా చెప్పారనమాట, ఇట్లా నేను షూట్ చేసుకుంటూ ఉంటే ఇదే అనమాట మా స్టాల్ నెంబరు, దీన్ని కూడా తీయండి అని చెప్పి. స్టాల్ నెంబర్ 229 అంట. సో ఇక్కడికి వెళ్ళి తీసుకోండి, మంచిగా తగ్గిస్తున్నారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అసలు చాలా షాక్ అయ్యాను. ఇయర్ రింగ్స్ నాకు తెలిసి 100 రూపీస్కి అలా ఉంటాయేమనుకున్నాను, వీళ్ళ దగ్గర అయితే 150, 120కి ఇస్తున్నారు ఫైనల్గా. 150 చెప్పి అసలు 10 రూపీస్ కూడా తగ్గియట్లేదు. నాకేమో బార్గెన్ స్కిల్స్ లేవన్నమాట. మ్యాక్స్ ఒక 2 టైమ్స్ అడుగుతాను, ఇంకా వాళ్ళు ఇవ్వరు అంటే నేను కామ్ అయిపోతాను. ఇంకా ఎక్కువగా నచ్చితే ఇంకా తీసుకోవడం తప్ప ఇంకో ఆప్షన్ అయితే ఉండదు. ఇంకా ఇక్కడే కదా వచ్చాం, స్టార్టింగ్లోనే ఎందుకు, ఇంకేమన్నా ముందర వెళ్తే ఇంకేమైనా మంచిగా దొరుకుతాయేమో అనుకున్నాను. ఫైనల్లీ అలాగే నాకు ఇది దొరికాయన్నమాట. కొన్ని చోట్ల అయితే 100 రూపీసే ఉంది ఏ ఇయర్ రింగ్స్ అయినా కూడా, అది ముందు ముందు చూపిస్తాను. ఇక్కడైతే ఏం తీసుకోలేదు. ఇంకా అలా వెళ్తూ ఉంటే ఇలాగ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కనిపించాయి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ వచ్చి సెట్ 2 వచ్చి 150 రూపీస్ అంట. బట్ నాకైతే ఏం తీసుకోవాలి అనిపించలేదు. అండ్ ఇక్కడ కూడా ఇయర్ రింగ్స్ అన్నీ 150, 200 అలాగనే ఉన్నాయి. ఇంకా తర్వాత అయితే కేరళ వాళ్ళు ఇట్లాగా వీట్ హల్వా సంథింగ్ అలాగంతా పెట్టారనమాట. జస్ట్ ట్రై చేశాను అంతే, మేమంతా స్వీట్కి ఫ్యాన్ కాదు. సో వాళ్ళు ఇంకా అడిగారనమాట, జస్ట్ నేను చూపిస్తూ ఉంటే ట్రై చేయండి అని చెప్పి, ఏదో జాక్ ఫ్రూట్ది చిప్స్ అలాగంతా ఉన్నాయని చెప్పి వాళ్ళు కేరళ నుంచి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారంట. సో మీకు ఎవరికైనా తినాలి అనిపిస్తే ఇక్కడ తీసుకోండి, వాళ్ళ దగ్గర 5 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చిప్స్ కూడా అలాగ ఉన్నాయి అని చెప్పారు. సో ఇందాక చూపించాను కదా, అదే అనమాట వాళ్ళ స్టోర్ కూడా. ఎగ్జిబిషన్లో మోస్ట్లీ స్టాల్స్ అంతా కూడా లైక్ జామ్దాని, చికెన్ కర్రీ అవే ఉన్నాయి గైస్. అసలు చికెన్ కర్రీలు అయితే చాలా చాలా బాగున్నాయి. నాకు మిస్ అయింది, అదొక్కటే మిస్ అయ్యాను అనమాట. ఒక టాప్ అని తీసుకుంటే బాగుండు అనిపించింది. మీకు ఏదైనా నచ్చితే మీరు వెంటనే వాళ్ళ దగ్గర బార్గెన్ చేసి తీసేసుకోండి. మీకు వర్త్ అనిపిస్తే కూడా తీసేసుకోండి. నేనైతే అడిగాను అనమాట, 1800 టాప్ని 1000కి ఇస్తానని చెప్పారు. ఇప్పుడు అనిపిస్తుంది వచ్చేసాక తీసుకుంటే బాగుండు కదా, చాలా వర్త్ అనిపించింది. బికాజ్ అది ప్యూర్ జార్జెట్, చాలా చాలా బాగుందనమాట. డిఫరెంట్గా నాకు కొన్ని చికెన్ కర్రీ టాప్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట 3-4. బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, వేరే కలెక్షన్ యాడ్ అయినట్టు ఉంటుంది అనుకొని తీసుకోవాలి అనుకున్నాను. దాని తర్వాత అలాంటి షాప్ నాకు ఇంకెక్కడా కనిపించలేదు ఎగ్జిబిషన్ బయటకు వచ్చేంత వరకు. కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు తీసేసుకోండి. ఒక్కసారి మనకి మిస్ అయింది అంటే మనకి మళ్ళీ అర్థం కాదు, మనకి ఎట్టెళ్ళినా కూడా మళ్ళీ మనకి వేరే చోటుకే వెళ్ళిపోతూ ఉంటామేమో నాకు తెలిసి. బట్ నేనైతే ట్రై చేయలేదు. తీసుకుంటే బాగుండు కదా అని ఒక రిగ్రెట్ ఫీల్ అయ్యాను అంతే. అండ్ ఇక్కడ కంఫర్టర్స్ చూసారా, 1500కి 2 ఇస్తున్నారంట. ఈచ్ వన్ 700 చెప్పారు, ఫైనలీ 1400కి అంటే ఈచ్ వన్ 700 చెప్పారనమాట. సో 700కి మంచి కంఫర్టర్ ఉంది, అది కూడా డబల్ అనమాట. చాలా చాలా బాగుంది. బట్ మేమైతే తీసుకోలేదు, దేనికి యూస్ఫుల్గా లేనిది తీసుకొని ఏం చేసుకోవాలి అనుకున్నాము. బట్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి, క్వాలిటీ కంఫర్టర్ అంతా తీసుకోండి. అండ్ ఆ తర్వాత అయితే ఇది నాకు ఫేవరెట్ షాప్ అయిపోయింది. ఇక్కడ బ్యాంగిల్స్ కానీ ఏం తీసుకున్నా కూడా స్టాక్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అన్నీ 100 రూపీసే అంట. ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇది నేను తీసుకున్నాను, ఆఫ్ఘనీ పర్స్ అని చెప్పి. ఇక్కడ అమెజాన్లో కూడా ఎంత ప్రైస్ ఉంది, మీరు కావాలంటే చూడండి అని చెప్పి బోర్డ్స్ పెట్టున్నారనమాట అక్కడ చిన్నవి. దానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి లైక్ పార్టీ వేర్కి నార్మల్గా రెండింటికి సెట్ అయ్యేటట్టు ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట, డిఫరెంట్గా అనిపించి. అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చెప్పాను కదా 100 రూపీస్ అయితే కూడా చాలా చాలా బాగున్నాయి అనమాట.
క్వాలిటీ అవంతా కూడా ఏది తీసుకున్న 100 రూపీసే అనమాట పేరు. కంప్లీట్ ఈ షాప్లో అన్నీ 100 రూపీసే గాయ్స్. లైక్ ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ కానీ, నెక్లెసెస్ కానీ, చైన్స్ కానీ, ఏవైనా కూడా కీ చైన్స్ కూడా ఇంక్లూడింగ్ 100 రూపీసే అంట. బ్యాంగిల్స్ కానీ, నాకైతే ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అట్లాంటివన్నీ లేవు, బట్ ట్రై చేద్దాం అనుకున్నా అవి ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు అని కామ్ అయిపోయాను అనమాట. చాలా చాలా బాగున్నాయి. ఎవరైనా అట్లాంటివి వేసుకోని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ షాప్కి అయితే వెళ్ళండి. ఏది తీసుకున్నా కూడా 100 రూపీసే. అంటే మొత్తం మనము ఎగ్జిబిషన్లో మొత్తం తిరగలేము కదా, కొంచెం తిరిగిన వాటిల్లో నాకైతే చాలా చోట్ల 150, 200 అలాగ ఉన్నాయి. బట్ ఇక్కడ ఈ షాప్లో అయితే 100 రూపీసే అనమాట. ఏది తీసుకున్నా కూడా చాలా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా ఏం కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, మంచిగా ఉంది క్వాలిటీ అంతా కూడా. ఈ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ కూడా 100 రూపీసే అంట. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ ఆక్సిడైజ్డ్ లైక్ పెద్ద బ్యాంగిల్ లాగా వచ్చింది కదా, అది కూడా 100 రూపీసే అంట. ఇంకా పెద్దది అది కూడా 100 రూపీసే అంట. ఇలాంటివన్నీ మనకి పోట్లీ బ్యాగ్స్ 100 రూపీసే అంట. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇదే అనమాట రాజస్థానీ సంథింగ్ షాప్ నేమ్ అయితే. ఒక పర్సెస్ తప్ప 500, రిమైనింగ్ ఏది తీసుకున్నా కూడా 100 రూపీసే అని చెప్పారు. ఇంకా అది గోకుల్ చాట్ ఆపోజిట్ అంటే, వీళ్ళకైతే స్టాల్ నెంబర్ లేదు, బట్ ఆ అంకుల్ చెప్పారనమాట గోకుల్ చాట్ ఆపోజిట్లో ఉంటుంది అని చెప్పి, అందుకే పర్టికులర్గా మెన్షన్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ నేమ్ బోర్డ్స్ చూసారా, ఓన్ హౌస్ ఉండే వాళ్ళు ఇట్లా నేమ్ బోర్డ్స్ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. స్టార్టింగ్ 300, 400, 600 వరకు కూడా ఉన్నాయని చెప్పారు. ఇంకా తర్వాత ఇక్కడ బ్యాంగిల్స్ ఏది తీసుకున్నా కూడా 100 రూపీసే అంట పేరు. ఇక్కడ కూడా ఈ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా 100 రూపీసే అని చెప్పారు. ఇలాగా కొన్ని కొన్ని అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి. అండ్ ఈ తర్వాత ఇంకా ఇక్కడ రైడ్స్ అయితే నేనేం ఎక్కలేదు, జస్ట్ చూపిస్తున్నాను మీకు అంతే. అన్నీ ఇక్కడ పెద్ద పెద్దవే ఉన్నాయి, ఒక 4-5 ఉన్నాయి అంతే. మామూలు మా తిరుపతి ఎగ్జిబిషన్లో అయితే చాలా చాలా రైడ్స్ ఉంటాయి, చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి. బట్ ఇక్కడైతే ఎక్కువ షాపింగ్సే ఉన్నాయి అండ్ గేమ్స్ అలాంటివన్నీ కూడా 2 ఉన్నాయన్నమాట. అది కూడా డిఫరెంట్గా ఉంది. ఇట్లా బాస్కెట్ ఉంటుంది కదా, దాంట్లో మనం బాల్ వేయాలంటే, మనం మామూలుగానే బాస్కెట్ బాల్ ఆడము, ఇంకా దాంట్లో వేస్తే బాల్ ఎక్కడ పడుతుంది, మనకు ఆ టెడ్డీ బియర్ ఎక్కడ వస్తుంది అనేసి నేను మనసులో అనుకొని ఇంకొచ్చేసి ఇంకా హెరిటేజ్లో జస్ట్ ఒక కోల్డ్ చాక్లెట్ మిల్క్ తాగానమాట అంతే. ఇంకా తర్వాత అగైన్ మళ్ళీ రోమ్ చేస్తూ ఉన్నాము, ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకేమైనా మంచిగా దొరుకుతాయా, కొనుక్కుందామా, ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటాయా అని చెప్పి. అండ్ ఇక్కడ ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా ట్రాన్స్పరెంట్వి, అవి అయితే ఈచ్ 6 వస్తాయంట. 250 రూపీస్ చెప్పారు. అలాగే ఈ కప్స్ అయినా కూడా 250నే అంట. ఏది తీసుకున్నా కూడా ఇక్కడ 250 రూపీసే అంట. అన్నీ ఇట్లా 6 సెట్స్గా వాళ్ళు పెట్టేసి ఉన్నారనమాట. అండ్ గైస్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ బొమ్మలు అయితే చిన్నది 500 అంట, నెక్స్ట్ది మీడియం సైజ్ 700 అంట, నెక్స్ట్ 1000, నెక్స్ట్ 2000 అలా చెప్తూ ఉన్నారనమాట. చాలా డిఫరెంట్గా యూనిక్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చి అరౌండ్ 500 ఎంతో చెప్పారు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. కొన్ని సెకండ్స్లో హ్యాండ్ అంతా కిందకు వచ్చేస్తుంది, లైక్ 15 మినిట్స్ అని 10 మినిట్స్ అని అట్లా బోర్డు ఉంది కదా, అట్లా దాని లోపల వచ్చేస్తుంది అనేసి కూడా అట్లాంటివన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ బౌల్స్ ఉన్నాయి కదా, అవి అయితే చాలా హెవీగా ఉన్నాయి గైస్. ప్రైజెస్ అంతా ఏం అడగలేదు, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్ ఓల్డ్, కొంచెం మంచిగా కనిపిస్తాయి కదా, అందుకని మీకు చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఫైనలీ ఈ డ్రెస్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడు ఇంక లాస్ట్ వీకెండ్ కాబట్టి డిస్కౌంట్స్తో కూడా ఉన్నాయంట, బాగా మెన్షన్ చేశారు వాళ్ళు. 50% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారంట. స్టార్టింగ్లో 3-4 డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ ప్రైస్ రేంజ్ వచ్చి 6000, 7000, 8000 అలా కూడా ఉన్నాయన్నమాట. కొన్ని ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. బట్ ఈ ఆరెంజ్ డ్రెస్ చూసారా, లైక్ 8000, 9000 చెప్పారు. చాలా చాలా బాగుందన్నమాట. జార్జెట్లో వచ్చి కలర్ రెస్టారెంట్ చాలా బాగుంది కలర్ నాకు చూస్తుంటే, బట్ నేనైతే ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ వీళ్ళ దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయన్నమాట. మంచిగా మనమే తీసేసుకొని మనకి తగినట్టు, మనకి నచ్చినట్టు మనం డిజైన్ చేయించుకోవచ్చు కదా, అందుకని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ చాలానే ఉన్నాయి. అండ్ వీళ్ళ దగ్గర షరారా సెట్స్ అలాంటివి కూడా ఉన్నాయంట.
అలాగే వీళ్ళ దగ్గర పార్టీ వేర్ లెహెంగాస్ అలాంటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేవన్నీ లెహెంగాస్ అనమాట. అండ్ కింద ఇప్పుడు చూపిస్తున్నవన్నీ షరారా అనమాట. చెప్పాను కదా ప్రైస్ అయితే కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. ఒక 3-4 మాత్రమే 50% డిస్కౌంట్లో ఉన్నాయని చెప్పారు. అండ్ ఈ బ్లాక్ విత్ రెడ్ దుపట్టా కాంబినేషన్ అయితే చాలా బాగుంది కదా. ఇలా వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి డిఫరెంట్గా. నేను చెప్పాను ఇక్కడ డిస్కౌంట్ అని చెప్పి అవి ఇవే అనమాట 50% డిస్కౌంట్ అని చెప్పారు. అండ్ గాయస్ ఇక్కడ జూట్ చెప్పలు చూసారా, ఇవైతే వాళ్ళు స్టార్టింగ్ 500 చెప్పారనమాట. ఆ తర్వాత 450 అంటారు, 300 అంటారు, లాస్ట్కి 350 చెప్పి 300 కూడా చేశారు. అది కూడా సెట్ ఆఫ్ 2 అనమాట. 2 pairs 300 అంటే అసలు ఎంత పిచ్చిగా ఉంటాయో నాకు అర్థమైంది. నేనైతే తీసుకోలేదు. ఇంకా ఫైనల్లీ బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా మాకే తెలియదు అనమాట. తెలియకుండా బయటకు వచ్చేసాం. అప్పుడే అయిపోయిందా అనిపించింది. జస్ట్ నాకు తెలిసి గేట్ 3 కవర్ చేసాము. గేట్ 2 కవర్ చేసామో తెలియదు, గేట్ 1 కవర్ చేసామో తెలియదు. బయటకైతే మేము గేట్ 2 నుంచి వచ్చామన్నమాట. అండ్ బయట రాగానే ఇక్కడ ఎంట్రన్స్లో కూడా ఇట్లా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ చూసారు ఎంత మంచిగా ఉన్నాయి. ఇవి అయితే ఏది తీసుకున్నప్పుడు 100 రూపీసే అంటే నాకైతే తీసుకోవాలి అనిపించింది. కానీ ఆ టైంకి నాకు ఏ కలర్ కావాలో నాకు అర్థం కాదు కదా. సడన్గా అప్పుడప్పుడు ఇట్లా అనిపిస్తుంది. దాని తర్వాత గుర్తొస్తుంది కదా, అయ్యో దీనికి తీసుకుంటే బాగుండు అని చెప్పి ఇలాగా ఇయర్ రింగ్స్ కానీ బ్యాంగిల్స్ కానీ బయట ఉండేవి కూడా అన్నీ 100 సో చూసారు కదా, నేనైతే మంచిగా షాపింగ్ చేశాను. చాలా తీసుకున్నాను. సో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానమాట. దాని గురించి సపరేట్గా హాల్ చేస్తాను నేనేమేమి తీసుకున్నాను అనేది. సో ఇప్పుడే వచ్చాము ఇంటికి, అందుకే ఇంట్రో ఒకేసారి ఇచ్చేసాను. ఇంకా లాస్ట్ ఇంకా 3-4 డేస్ ఉంటుంది నేను ఈ వీడియో అప్లోడ్ చేసేక్కడికి. సో ఎవరైనా ఇంకా విజిట్ చేయకుండా ఉంటే త్వరగా విజిట్ చేసి మీకు నచ్చినవన్నీ తీసుకోండి గైస్. చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి, చాలా అఫోర్డబుల్ రేంజ్లో. మన బార్గెన్ స్కిల్స్ అనమాట అక్కడ మనం యూస్ చేయాలి. సో మీరు అడిగేదాన్ని బట్టి కూడా వాళ్ళు మనకి ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. సో నేనైతే మీకు చాలా చూపించాను అనమాట. నేను ఏమి కొన్నాను అక్కడంతా కూడా మీకు మంచిగా షూట్ చేసి చూపించాను. ఇంక్లూడింగ్ అక్కడ ఏదైనా స్టాల్ నెంబర్స్ లేకపోతే దాని ఆపోజిట్ షాప్స్ అట్లా కూడా మీకు చూపించాను. కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈ వీడియో చూసి వెళ్ళే వాళ్ళకి కూడా. అండ్ నేను కూడా లాస్ట్ వీక్ వెళ్ళి షాపింగ్ చేశాను. సో అలాగే మీరు కూడా ఉంటే పక్క కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను గైస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బై ద వే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. నేను మీకు అక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. 80% మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ 20% సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మన ఫ్యామిలీ ఇంకా చాలా పెద్దగా గ్రో అవ్వాలి అనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ చూపించాను కదా, జస్ట్ 20 people మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. రిమైనింగ్ 40 అట్లీస్ట్ 80%లో 40 people అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి. 40% చూసిన పీపుల్ అని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా బూస్టప్ వస్తుంది. ఇంకా చాలా మంచి వీడియోస్ చేయాలి, మంచి కంటెంట్ మేము ముందుకు రావాలి అనేసి అనిపిస్తుంది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్స్ ఇట్ గైస్. ఇంకా చాలా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బాయ్.